అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారి గురించి చెప్పేటప్పుడు విశేషంగా వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతి స్వార్థ సమన్వితాసీత్ నిరస్త దుస్తర్క కలంక పంక అని వారి యొక్క వర్ణనం చేశారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే నిత్యా సరస్వతి అంటే వేదములు. ఈ శృతి మాట తన యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం నుంచి వేరు చేయబడింది. ఎవరి చేత అంటే దుర్వాదుల చేత. అంటే ఏంటి, శృతి ఏ అర్థాన్ని అయితే తాత్పర్యంతో తెలియజేస్తూ ఉన్నదో ఆ అర్థం కాకుండా అందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అర్థాలని వేదములకి చెప్పడం మొదలుపెట్టారు. ఇలా చెప్పినప్పుడు ఏమైంది అంటే వీటి యొక్క అసలైనటువంటి అర్థం అనేది అది కనుమరుగైపోయింది. అసలుగా దీనికి ఏం అర్థం చెప్పాలి అనేటటువంటి విషయం ఎవరికి తెలియక ఆ అసలైనటువంటి అర్థం కనుమరుగైపోయినప్పుడు శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి శృతిని తన యొక్క అసలైన అర్థంతో కలిపారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.